గైస్ ఇది రేట్ ఎంత తెలుసా? 80 రూపీస్. ఎంత? 200 కాదు, తినాలే. స్పెషల్ మనిషి ఎవరంటే జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. బ్రో I am not Filtration for my heart. How do you do? Your name? My name is Mr. Nasir. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే ఇవాళ ఫుడ్ తినాలనిపిస్తుంది బయట. అయితే బయటకు వచ్చేసినాం తినడానికి. గైస్ ఈరోజు అజయ్ చెప్పిండే కదా, అట్లే మాకు ఫుడ్ తినాలనిపించింది. సో ఈరోజు కొంచెం ఎందుకో వెయిట్లో స్ట్రీట్ ఫుడ్ తినాలని నాకు అనిపిస్తే నేను అజయ్తో అన్నా కదా, అజయ్ దా బయటికి వెళ్ళి తింటామంటే సరే దా అన్నాం, వచ్చినాం. సో ఏరియా వచ్చేసి ఎక్కడంటే ఇది న్యూ సిటీ ఏరియా. బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కకి, బస్ స్టాండ్ వెనుక. సో ఈ వీడియో చూసేటోరు ఎవరికైనా మేము ఆ నౌసారి సిటీ గుజరాత్కి ఎవరన్నా ఇట్లా వస్తే నైట్ కానీ ఎప్పుడన్నా ఎవరన్నా ఇటు సైడ్ వస్తే నైట్, సో వాళ్ళకి ఫుడ్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. సో ఎందుకు అవుతుంది అంటే ఇది నైట్, ఇప్పుడు నైటే స్టార్ట్ చేస్తారు, 5కి స్టార్ట్ చేసి నైట్ 2-3 దాకా ఉంటుంది గైస్. సో అందుకని ఈరోజు తినాలనిపించింది, సో వచ్చినాం. సో చూద్దాం ఏం తింటామో. సో గైస్ ఇది వచ్చేసి బస్ స్టాండ్ రోడ్డు. సో ఇది న్యూ సిటీ ఏరియా అని చెప్పినా కదా. సో ఇది చూడండి గైస్, అన్నీ స్ట్రీట్ ఫుడ్డే, అన్నీ ఉంటాయి గైస్ ఇక్కడ. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇది మొత్తం ఈ రౌండ్ సర్కిల్ ఉంది. సో ఇలా వాటర్ ఉన్నాయి. సో అటు సైడ్ కూడా ఉంది గైస్, అటు సైడ్ కూడా మొత్తం ఉన్నాయి. సో ఇలా అలా చూసి తింటాం. అట్లా ఏం నది చుట్టూ ఉంటుంది మొత్తం ఇక్కడ ఒక రివర్ ఉంది గైస్, రివర్ చుట్టూ ఉంది. సో చూద్దాం ఏం తినాలని. బౌల్ ఫ్రై ఆర్డర్ ఇచ్చిన. బాయిల్ ఫ్రై అయితే తీసుకున్నాను నేను. అదే కూడా బాయిల్ ఫ్రై తింటాను. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, ఇప్పుడు దాకైతే టేస్ట్ చేయలేదు. ఎప్పుడు డిఫరెంట్ చేయాలని చేస్తున్నా. సో గైస్ అది చూడండి, మందిర ప్రిపరేషన్ చూడండి ఒకసారి, చూడండి చూపిస్తా. బాల్ ఫ్రై, దాంతోపాటు అది పావులు ఇచ్చిండు బ్రెడ్. సో ఇది తినాలి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో గైస్ బాల్ ఫ్రై టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో దాన్ని కూడా టేస్ట్ చేస్తున్నాం. చూడండి పావు వాళ్ళు చూస్తే ఉంటారు, మనం తింటే ఉండాలి. పావు పెట్టుకొని కొంచెం అలా కొంచెం ఒక బయట తీసుకుంటే బయట ఏమైనా ఉందా? నిజంగా బాగుంది. బాల్ బడిగా బనా మంచిగా ఉంది. చూడండి ఒక బయట ఇట్లా ఇందులో పెట్టండి, బ్రెడ్లో ఎంచుకొని అలా తినండి. అలా తినాలి, ఎలా తినాలి అలా తినాలి. గైస్ ఇది రేట్ ఎంత తెలుసా? 80 రూపీస్. ఎంత? 200 కాదు, 200 అంటారు. 200 కాదు గైస్, 80 రూపీసే. ఓకే తినేసినాం, బౌల్ ఫ్రై అయితే తినేసినాం. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఎవరు వచ్చినా, సో ఇటు సైడ్ ఎవరు వచ్చినా ఇక్కడికి రాండి షాప్కి. సో మన సబ్స్క్రైబర్కి అయితే స్పెషల్ డిస్కౌంట్ అయినా भाई, 100 స్పెషల్ డిస్కౌంట్ దేనా పడేగా. 100 और మీరు ఎట్లా చెప్పినా అట్లా చేసిస్తాడు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది.
సో ఇక్కడ వచ్చి పక్కా ఒకసారి వచ్చి తినండి ఈ సైడ్ ఎవరు వచ్చినా కూడా. సో మన ఛానల్ చూపెట్టండి, मेरा चैनल बताएगा बराबर మన బ్లాగ్స్ करके బరాబర్. గాయ్స్ ఫైనల్ అయితే అక్కడ తినేది అయితే మనం చూపించినాం మీకు తినేది అది మొత్తం అయిపోయింది. అక్కడ తినేసినాం. ఇక్కడ డిసైడ్ తీసుకుంటామని ఇక్కడికి వచ్చినాం, ఐస్ క్రీమ్ షాప్కి వచ్చినాం. ఇక్కడ డిసైడ్ చిన్న డిసైడ్ తీసుకొని చిన్నగా ఫుడ్ అనేది కంప్లీట్ చేస్తాం ఈ బ్లాగ్. అక్కడ తినేసి ఇక్కడికి వచ్చినాం. సో లోపలికి వెళ్తానా అండి. గైస్ గైస్ నేను ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తింటాను వస్తే పైకి వస్తే అంతా మన వాళ్ళే ఉన్నారు. సో అంతా మన వాళ్ళే ఉన్నారు ఇక్కడ పైకి వస్తే. సో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు, మొత్తం షాకింగ్ న్యూస్ ఇచ్చారు మొత్తం. పైకి రాగానే మొత్తం అంతా మన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఘనశ్యామ్ బాయ్ వచ్చిండు. కాదు అసలు ఘనశ్యామ్ బాయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, కానీ ఈరోజు నైట్ వచ్చిందంటే ఏదో ఉంది ఇవాళ. గైస్ మాకు మా ఊరికి అయితే స్పెషల్ గెస్ట్ వచ్చిండు కిరణ్ బ్రో. ముంబై నుంచి వెళ్ళి బైక్ వేసుకొని వచ్చిండు ఇక్కడికి నవసారికి గుజరాత్కి. మా ఫ్రెండ్స్ని కలడానికి. సో అందుకనే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే అందరు ఈరోజు ఇక్కడికి వచ్చి సడన్ గా మేము కూడా ఇక్కడికి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పార్లర్ ఐస్ క్రీమ్ ఇప్పుడు మన కిరణ్ బ్రోతో మాట్లాడదాం. చెప్పు ఎట్లా అనిపించింది వచ్చి? మంచిగా అనిపించింది. How you're explaining I Gujarat? am not figure you from my heart. How do you do? Your name? My name is Mr. Nasir. చెప్పు ఎలా అనిపించింది బైక్ బొంబాయి టు గుజరాత్కి? మంచిగా అనిపించింది. బైక్ రైడ్ బాగా అనిపించిందా? ఫ్రెండ్స్ని కలిసి ఎలా అనిపించింది? ఇంకా అది కూడా బాగా అనిపించింది. బాగుంది. రేవంత్ స్పెషల్ రేవంత్ కలిసి ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ అన్న దాని గురించి తిన్నాక దాని గురించి చెప్తాడు. లేదు గైస్, ఐస్ క్రీమ్లా ఏది తినాలి, మా నౌసాల్లో ఫుడ్ ఏది తినాలి, స్పెషల్ మనిషి ఎవరంటే ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఘనశ్యామ్ బ్రో. అసలేంది మా ఊర్లో ఏం దొరుకుతుంది, ఎక్కడైనా ఏది ఉంది ఏది పోయిందంటే ఫుడ్ గురించి మెయిన్. ఎవరు వచ్చినా ఎవరు నాకు ఫుడ్ ఎక్కడ వచ్చి బ్రో ఏది బాగుంటుంది అంటే నెంబర్ ఇస్తా, పక్కా నెంబర్ పెడతా చూడండి, మీకు పైన పెడతా. సో నేను అడగండి ఇది నవసాల్లో ఏం మంచిగా ఉంటుంది, ఏ ఫుడ్ బాగుంటుంది అని ఈజీగా చెప్పేస్తాడు. ఏ హోటల్ కూడా మంచిగా ఉంటుంది అని. బెస్ట్ 10 రూపీస్ టు 1000 రూపీస్ వరకు ఫుడ్ 10,000 ఫుడ్ చెప్పాలంటే ఏ రేంజ్ అయినా ఇది మాత్రం 100% ట్రూ. కాదు. అసలేంది ముంబైలో ఏం జాబ్ చేస్తావు బ్రో నువ్వు? మా డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా. ఏం డౌట్ అని? కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా. ఏం కష్టం అంటే ఆర్డర్ కూడా వచ్చేసినాయి. మంచిగా ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. లేదు తినేటప్పుడు ఏది ఆస్వాదిస్తుంది అంజయ్ షేక్. సో గైస్ ఫైనల్ గా అయితే అందరు ఆర్డర్ అయితే బాగుంది. చాలా బాగుంది. అందరికంటే నాదే బాగుంది. వద్దు డబల్ మీనింగ్ వద్దు. అర్జున్ అనొచ్చుగా. ఎదురు పాయింటే రాయితా పట్టుకునేమో రజిత అంటావు, అంజలి పట్టుకున్నా అంజలి అంటావు. లేదు బ్రో, ఎందుకంటే కొన్ని కన్నా ఏమైందంటే టంగ్ స్లిప్ అవుతుంది అన్నట్టు. సో దాన్ని వీళ్ళు పట్టుకొని ఇంకా ఇట్లా అన్నావు అట్లా అన్నావు అందరికి అవుతుంది. నీ కూడా అవుతుంది మామ అప్పుడప్పుడు. బాగుంది. కానీ
ఇది తింటా టేస్ట్ బాగుంది. నాకు బాగుంది మా ఎట్లుంది మా సూపర్. అంజీర్ షేక్ సూపర్ ఉంది. ఏంటిది ఇది? బాదం షేక్ అది కూడా బాగుంది. ఇది ఇది మిల్క్ షేక్ కాదు, ఇది మ్యాంగో మిల్క్ షేక్ బాగుంది. అది అక్కడ మనకు ఎప్పుడన్నా చెప్పు మ్యాంగో మిల్క్ షేక్ బాగుంది. చాలా బాగుంది, సూపర్. ఐస్ క్రీమ్ అయితే వచ్చింది, 3 ఐస్ క్రీమ్లు వచ్చినాయి. ఐస్ క్రీమ్ వచ్చేసి జాంకాయ ఫ్లేవర్, జామ పండు ఫ్లేవర్. దాని మీద కారం పొడి పోసుకొని ఎట్లా తింటామో దీని మీద కూడా కారం పొడి పోసుకొని అట్లా తినాలి. కారం పొడి ఒరిజినల్ కారం టేస్ట్ చేసి చెప్పు. ఒరిజినల్ కారం పొడి ఇది. టేస్ట్ ఎలా ఉంది? కారం ఉంటుంది. ఆగు ఆగు, ఇది మొత్తం పోతుంది. రియల్గా మంచిగా ఉంది. మామూలు నిజంగా నిజంగా జామ పండు తిన్నట్టే ఉంది. తిను ఒకసారి. ఏదో నువ్వు ఇట్లా ఉంటుంది ఒక ఫ్లేవర్ అనుకున్నా, కానీ రియల్గా జామ పండు తిన్నట్టు అనిపిస్తుందా? బాగుంది కదా, గింజలు లేని జామకాయ లాగా ఉంది. ఈ ఐస్ క్రీమ్ ఓన్లీ మా గన్షాట్ ఎలా ఫేవరెట్. రోజు ఒకసారి పెట్టి తింటాడు. దీని గురించి చెప్పిందే గన్షామ్ బ్రో. ఇది జాంకాయ తిన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇలా గింజలు ఫ్రీగా తినొచ్చు, చల్లటిగా చల్లగా బాగుంది. సత్యం లైట్లు కూడా వచ్చినాయి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఎక్కడన్నా. సో గైస్, ఇంతకుముందు మన కిరణ్ బ్రో ఒక జాబ్ గురించి చెప్పింది కదా, సో అప్పటికే ఐస్ క్రీమ్లు గట్ట వచ్చినాయి. సో అప్పటికే ఆ టాపిక్ అనేది కట్ అయిపోయింది. సో మన కస్టమ్ జాబ్ చేస్తాడు, అది ఏంది జాబ్ అర్థం కావట్లేదు. కష్టం అంటే వర్డ్ వెరైటీ ఉంది, కష్టం వచ్చి అనిపించింది నాకు. సో అది ఏంది జాబ్ ఏంది అది అందరు అట్నే అనుకుంటారు, ఏం కష్టం ఏంది అని అనుకుంటారు. అట్లా కాకుండా ఏంది కష్టం అంటే ఏం జాబ్ అది ఎట్లా? జనరల్గా ఏంటంటే మన దేశానికి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది అన్నట్టు. ఆ డిపార్ట్మెంటే సిబిఎస్ఈ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది ఒక బోర్డు అన్నట్టు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు. ఆ బోర్డులో ఇది ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది. ఇందులో మా పని ఏముంటుందంటే జనరల్గా రెవెన్యూ జనరేట్ చేయడం, అంటే పైసలు జనరేట్ చేయడం బేసికలీ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఎలా అయితే ఇళ్లలో మన ఫ్యామిలీని చూసుకోవడానికి పైసలు మనం బయటికి వెళ్ళి సంపాదిస్తామో, అలాగే ఇండియన్ గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసి మన జనాలపైన, ఇండియాలో భారతదేశంలో ఉండే జనాలపైన ఖర్చు పెట్టడానికి రెవెన్యూ జనరేట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక పార్ట్. కేవలం ఇదే విధంగా ఇండియా అనేది రెవెన్యూ జనరేట్ చేయదు, ఇది కూడా ఒక పార్ట్ అనేది. అపార్ట్ ఫ్రమ్ కలెక్టింగ్ ట్యాక్సెస్, మనం ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ కడతాం. అలాగా సిబిఎస్ అనేది కూడా కస్టమ్స్ డ్యూటీ అనేది కస్టమ్స్ ట్యాక్స్ అన్నట్టు. ఎవరైతే బయట నుంచి కొన్ని గూడ్స్ తెచ్చుకుంటారో, బిజినెస్ చేద్దాం అనుకుంటారో, వాళ్ళు బయట నుంచి కొంతమంది వాళ్ళ బిజినెస్ తగ్గట్టు వాళ్ళ గూడ్స్ తెచ్చుకుంటారు. అలా కొంతమంది ఇక్కడి నుంచి బయటికి పంపిస్తారు. సో దానికి మన భారతదేశానికి డ్యూటీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ పేరే కస్టమ్స్ డ్యూటీ. ఆ డ్యూటీని కట్టించి రెవెన్యూ జనరేట్ చేయడమే జనరల్గా ఈ డిపార్ట్మెంట్ పని. ఇది మెయిన్ పని. దీంతోపాటు ఇంకా ఎవరైతే గోల్డ్ అవి స్మగుల్ చేసుకొని దొంగతనంగా తీసుకొస్తారో బయట దేశాల నుంచి, ఈ క్రమంలో ఇలా చేస్తున్న క్రమంలో ఎవరైతే బిజినెస్ గూడ్స్ తీసుకొస్తున్నా అని పేరుతో వాళ్ళ బిజినెస్కి కావాల్సిన వస్తువుల్ని తెచ్చుకుంటూ దాంతోపాటు ఇట్లా కొంత నగదు కూడా తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్లో గోల్డ్ తక్కువ, మన దగ్గర ఎక్కువ. సో దుబాయ్లో గోల్డ్ ఇక్కడికి స్మగుల్ తెచ్చుకోవాలనుకుంటారు, కొనుక్కొని స్మగుల్ చేసి తీసుకొద్దాం అనుకుంటారు. స్మగుల్ చేయడం అంటే ఏంటి? దొంగతనం అంటే ఏంటి? అంటే ఐ మీన్ లైక్ దాచి పెట్టుకొని తీసుకొస్తారు అన్నట్టు, లీగల్గా ఓపెన్గా కాకుండా. ఓకే, సో ఇలా ఎవరైతే దొంగతనంగా గోల్డ్ కానీ డబ్బు కానీ ఇంకా వేరే ఏదైనా వాల్యుబుల్ అసెట్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకొస్తే దాన్ని కూడా స్మగుల్ చేయడం అంటారు. స్మగుల్ చేసే వాటిని మేము ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ అంటే ఏంటి? అవ్వకుండా ఆపాలి. ఇది కూడా మా జాబ్లో ఒక పార్ట్. ఓవరాల్గా ఇదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కంపెనీస్
సోలార్ ప్లేట్స్ని డిజైన్ లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో బేసికల్గా వాడికి ఉండే టెక్నికల్ నాలెడ్జ్ నాకు ఉండదు, దాంట్లో మనం చూపెట్టాల్సిన అవసరం లేదు. సో వాడికి ఎలా అయితే ఆ సోలార్ ప్లేట్స్ పైన ఏ టెక్నికాలిటీతో దాన్ని తయారు చేస్తారు, లేకపోతే వాడి జాబ్ వాడి రోల్ ఏంటో ఆ కంపెనీలో అది వాడికి మాత్రమే క్లారిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఈ జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది అంతే. ఎలా ఇప్పుడు నీ స్టూడియోలో నువ్వు ఏదైతే చేస్తున్నావు, ఫోటోగ్రఫీలో నువ్వు ఏ విధంగా ఎడిట్ చేస్తావో అది నాకు క్లారిటీ లేదు, నాకు తెలియదు. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఓకే అంటే నా జాబ్ విషయానికి వస్తే జనరల్గా ఇది పైసలు జనరేట్ చేయడం, ఎవరైతే దొంగతనంగా ఇలా గూడ్స్ తీసుకొస్తూ ఉంటారో దాన్ని ఆపడం అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడైతే మన కిరణ్ బ్రో అయితే చెప్పింది కదా జాబ్ గురించి. సో గైస్ ఇప్పుడు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి, కొత్తగా కంటెంట్ కావాలంటే